ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత ఆత్మ సంయమ యోగము అంటే యోగాన్ని అభ్యసించడం ద్వారా మనసు నిగ్రహించబడుతుంది. ఎప్పుడైతే మనసు నిగ్రహించబడిందో అప్పుడు ఆ మనసు యోగాభ్యాసము చేత నిగ్రహించబడినటువంటి మనసు శాంతిని పొందుతుంది. ఎక్కడైతే పరమశాంతిని పొందుతూ ఉంటుందో, ఎక్కడైతే పరిశుద్ధమైనటువంటి మనసు చేత ఆత్మను సందర్శిస్తూ ఆత్మని అనుభవిస్తూ ఉన్న యోగి తన యందే ఆత్మాన్ని పొందుతూ ఉంటాడు. వాడు ఎక్కడ ఉన్నవాడై ఆ యోగి ఇంద్రియాలకి గోచరము కానటువంటి మానసిక నిర్మలత్వంతో ఉన్నటువంటి బుద్ధి చేత గ్రహింపబడదగినది అయినా అంతమే లేనిది అయినా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడో ఇంకా కూడా తన యొక్క స్వానుభవం నుండి ఏమాత్రము చెలించడు. తన యొక్క అనుభవ సిద్ధి నుండి ఏమాత్రము చంచలింపకుండా దేనిని పొందిన తర్వాత అయితే ఇతరమగు ఏ లాభాన్ని కూడా అంతకంటే గొప్పదానినిగా తలంచకుండా ఉంటాడు. దేని యందు ఉన్నవాడై మహత్తరమైన దుఃఖము చేత కూడా చెలించకుండా ఉంటాడు. ఇంకా దుఃఖ సంబంధము అనేటువంటిది లేశమైనా కూడా లేకుండా ఉండి ఉండేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అటువంటి స్థితినే యోగము అంటే ఆత్మయందు ఏకత్వము, ఆత్మ సాక్షాత్కారము అని తెలియాలి. అటువంటి ఆత్మ సాక్షాత్కార రూపయోగము దుఃఖము చేత కలత నొందనటువంటి గొప్పదైన ధీమంతమైనటువంటి మనసు చేత పట్టుదల చేత సాధింపదగి ఉన్నది కదా. అందుకే జీవుడు బ్రహ్మమునందు ఐక్య రూపమై తన యొక్క ఆత్మను తాను సాక్షాత్కరించుకున్నటువంటి రూపమే ఈ యొక్క ధ్యాన యోగం యొక్క మహిమ. అయితే ఈ ధ్యాన యోగము చేతనే మనస్సు ఆత్మయందు లయమైపోతుంది, పరమశాంతిని పొందుతుంది, దాని ద్వారా గొప్ప సుఖాన్ని పొందుతుంది. అదే కదా జీవిత లక్ష్యము. అయితే నిగ్రహింపబడినటువంటి మనసే అలాగా లయం పొందగలుగుతుంది. అనగా విషయాల నుండి మరలి వాసనలే లేనటువంటి మనసే ఆత్మయందు ఐక్యత్వాన్ని నోచుకోగలుగుతుంది. మనస్సును నిగ్రహించడం ఎట్లా అంటే యోగ సేవయో యోగాభ్యాసము చేత అనేటువంటి సాధన చేత, యోగాన్ని అభ్యాసము చేయడం అనే సాధన చేత మనస్సు అనేటువంటిది నివారించబడుతుంది. మనసు యొక్క మననము ఈ దృశ్యమాన వస్తువుల యొక్క చింతన అనేది నిరుద్ధమవుతుంది. అందువలననే ఈ యొక్క అభ్యాసము ఈ దృశ్యమాన వస్తువులపై ఉన్నటువంటి వైరాగ్యముల చేత మనస్సు అనేది అవలీలగా సునాయాసంగా నిగ్రహించబడగలుగుతుంది. కాబట్టి యోగ సేవ అనేటువంటిది తప్పకుండా చేయవలసిందే. అజ్ఞానులు అయితే ఏం చేస్తూ ఉన్నారు? ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలను సేవిస్తూ ఉన్నారు. వారు ఏ విధంగా విషయ సేవనము చేస్తూ ఉన్నారో అదే విజ్ఞానులు అయితే యోగాన్ని అభ్యసించి యోగ సేవ ఆ విధంగానే చేస్తారు మమేకమై. కాబట్టే విషయ సేవను ఏ విధంగా ఈ విషయాదుల పట్ల వాటిని ఆస్వాదించేటువంటి అలవాటును కాస్త దైవం యొక్క సేవగా మార్చినప్పుడు మాత్రమే జీవుడు కడతేరగలుగుతాడు కదా. అటువంటి యోగాభ్యాస వశము చేత జీవుడు తనదైనటువంటి మనసు పరిశుద్ధమైపోతుంది. అలా శుద్ధమైనటువంటి మనసు చేత అంతరంగమునందు తన యొక్క ఆత్మనే తాను సాక్షాత్కరిస్తాడు, చూస్తాడు, తనను తానే దర్శించుకోగలుగుతాడు. అప్పుడు మహదానందాన్ని పొందుతాడు.
అందుకే మనకి పశ్యన్ అని చెప్పారు. ఆ పశ్యన్ అని చెప్పడం వలన ఆత్మ అనేటువంటిది మనకంటే వేరైనటువంటిది కాదు, పరోక్షము కానే కాదు, ప్రత్యక్షంగా దానిని చూడవచ్చు, దానిని అనుభూతము చేసుకోవచ్చు అని ఇక్కడ మనకు స్పష్టమవుతూ ఉన్నది కదా. అందుకే ఇక్కడ చూచుట అనేటువంటిది అంటే చూడడం అంటే దృశ్య వస్తువుని చూచినట్లు కాదు, అక్కడ రెండవది లేనిది అయినా కేవలం ఏకరస మాత్రమైన సర్వవ్యాపకమైన అద్వయ ఆత్మస్థితి యందు చూచుట అనేటువంటిదే సంభవింపదు ఇక్కడ. కాబట్టి అనుభవించుట అనేదే దాని అర్థం. చూడడము అంటే మనకేమని అర్థం వస్తుంది? ఈ యొక్క ఇంద్రియపరమైనటువంటి నేత్రేంద్రియం ద్వారా చూడడం అనేది వస్తుంది. కానీ ఇక్కడ అనుభూతము, అక్కడ ఆత్మస్థితి యందు చూడడము అనేటువంటి మాటకు అర్థం కూడా అనుభవించుట అనే దాని అర్థము. అయితే శుద్ధమైనటువంటి మనసు మాత్రమే ఆత్మతత్వాన్ని పొందగలుగుతుంది, తన స్వకీయమైనటువంటి స్వాత్మ సాక్షాత్కారాన్ని చేసుకుంటుంది, అటువంటి అనుభవ సిద్ధిని పొందుతుంది. అంతేకాని మలినమైనటువంటి మనస్సు అనేటువంటిది కాదు కదా. కాబట్టి ఆత్మను దర్శించడానికి ప్రపంచంలోని ఏ వస్తువైనా సరే ఉపకరిస్తుందా? ఉపకరించదు. ఎందుకు అంటే తనదైనటువంటి శుద్ధపడిపోయిన మనస్సు ఉంటుంది. ఆ యోగాభ్యాసం ద్వారా ఎప్పుడైతే మలినత్వాన్ని తొలగించుకొని శుద్ధత్వాన్ని పొందినటువంటి మనసు ఉంటుందో అది మాత్రమే ఆత్మను దర్శించడానికి ఉపకరిస్తుంది. కానీ ఈ ప్రాపంచిక దృశ్యమాన వస్తువులలో ఏ వస్తువు కూడా ఆత్మతత్వాన్ని దర్శించడం కోసం అస్సలు ఉపకరించవు. అయితే ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది? ఆ ఆత్మే భగవంతుడు అని చెప్తున్నాం కదా. అయితే ఈ భగవంతుడు ఎక్కడున్నాడు? ఆత్మని తన యందే వారి కొరకు బయట వెతకనక్కరలేదు అని కదా చెప్పడం. అంటే తన యొక్క హృదయాన్ని పరిశోధించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే భగవానుడు ఆత్మయే భగవానుడు కాబట్టి భగవానుడు తనలోనే అతి సమీపమున వర్తిస్తూ ఉన్నాడు. అందుకే ఈ వాక్యము సాధకులకు పరమ ధైర్యాన్ని చేకూరుస్తుంది. పరమాత్మ ఎక్కడున్నాడో, ఏ మూల ఉన్నాడో, ఏ ఆవల తీరములో ఉన్నాడో అనేటువంటి భయం అవసరం లేదు. తన యందు సాక్షీభూతమైనటువంటి ఏ ఆత్మస్వరూపము ఉన్నదో ప్రతి ఒక్క జడ పదార్థానికి అంతర్గతంగా ఉండే ఆ పదార్థాన్ని కదిలించేటువంటి చైతన్య వస్తువు చేతనత్వాన్ని కలిగిస్తుందో అదే భగవానుడు. ఆ భగవానుడు అంటే ఎవరి యొక్క సర్వేక సమస్తం అంటే సర్వము వ్యాపించి ఉన్నది, సర్వసత్తాక ప్రతిపత్తి కలిగినటువంటిది. మరి చీమ మొదలుకొని బ్రహ్మ పర్యంతము స్థావర జంగమాది రూపాలలో అంటే కదిలే వాటి యందు కదలని వాటి యందు కూడా ప్రతిదానికి జవము జీవము కదలిక చేతనము పెరగటం నశించడం అనేటువంటి సర్వేక సమస్తాన్ని వృద్ధి క్షయాలు కూడా ఆ యొక్క తన సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్మే నెరవేరుస్తూ ఉన్నది. సర్వము నెరవేర్చి సర్వ పదార్థాలకి అంతర్గతమై ఉన్నటువంటిది ఆ చైతన్య వస్తువు తప్ప మరొకటి లేదు కదా, అదే భగవానుడు. అందుకే అది ఎక్కడున్నది? తన యొక్క శరీర అంతర్భాగమునందు కూడా ఉన్నది. జడప్రాయమైన దానంతటికది కదలలేని స్థితిలో ఉన్నటువంటి శరీరాన్ని పరమాత్మ యొక్క సాన్నిధ్యం వలన ఇనుప ముక్క సామీప్యంతో ఇది సూదంటురాయి యొక్క సామీప్యముతోటి ఇనుప ముక్క కదిలించబడినట్లుగానే ఈ యొక్క అద్దెక చింతతోటి పరమాత్మ సామీప్యముతోటి సన్నిధానముతోటి జడప్రాయమైన దేహము అనేటువంటిది కదులుతూ అది మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా దేహాంతర్గతంగా కాదు, అణువునందు ప్రతి పరమాణువునందు కూడా పదార్థ రూపంలో మరి సర్వేక సమస్తము సత్తా ప్రతిపత్తి కలిగినటువంటి సర్వవ్యాపకంగా ఏకరసమాత్రమైనటువంటి పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అన్నప్పుడు తన యందు ఉన్నది ఆత్మసాక్షిత్వ స్వరూపం శుద్ధ చైతన్యమే, సర్వము నిండి ఉన్నది శుద్ధ చైతన్యమే. ప్రతి పరమాణువునందు కూడా ఏది మేరు పర్వతము మొదలుకొని పరమాణువు వరకు కూడా చీమ మొదలుకొని బ్రహ్మ
పర్యంతము కూడా సర్వ పదార్థాలలో స్థావర జంగమాదులలో కదిలే వాటి యందు కదలన వాటి యందు సర్వేక సమస్తమునందు కూడా కదిలించేటువంటి చైతన్య వస్తువు ఏదై ఉన్నది పరమాత్మ స్వరూపమే. అందుకే భగవానుడు ఎక్కడున్నాడు? పరమాత్మ బ్రహ్మము పరబ్రహ్మస్వరూపం ఎక్కడ ఉన్నది? సర్వే సర్వత్రా ఉన్నది. నీవు ఎక్కడ ఆలోచన చేస్తున్నావో ఆలోచన రూపానికి మూలమైనటువంటి స్వరూపమే పరమాత్మ. దానిని మనం వదిలేసి ఎక్కడెక్కడో బాహ్యంగా నేత్రాలతోటి వెతికితే కనిపిస్తుందా? కనిపించదు. ఆ విధంగానే అంటే అప్పుడు భగవానుడు ఎక్కడున్నాడు? ఆ సాక్షిత్వ స్వరూపమే భగవాన్ స్వరూపం. తనలోనే అతి సమీపమున వర్తిస్తూ ఉన్నాడు. తన దేహేంద్రియాలకు కదలికను సత్తాను కూడా కలిగిస్తూ ఉన్నాడు. అటువంటి కాబట్టి ఇక సాధకులైనటువంటి వారు పరమాత్మని ఎక్కడ వెతకాలి, ఏమని చూడాలి, ఎలా గోచరిస్తాడు, ఎలా సాధించుకోవాలి అనేటువంటి భయము దైన్యస్థితి అవసరం లేదు. ఎందుకు అంటే పరమాత్మ అతి సమీపమున నీ యందే ఉన్నాడు. అది తెలుసుకుంటే ఆ పరమాత్మ స్వరూపమే నీవు. కాబట్టి సాధకులకు పరమ ధైర్యాన్ని చేకూర్చేటువంటిది సర్వవ్యాపకమైన పరమాత్మ నీ యందే ఉన్నాడు, నీవే అయ్యున్నావు అనే విషయాన్ని గురించి ఆ విధంగా ఆత్మను తన యందే కనుగొనినందువల్ల సంభవించేటువంటి ప్రయోజనం ఏమిటి? తన యందే ఉన్నటువంటి ఆత్మను కనుగొన్నాడు. దానివల్ల పుట్టేటువంటి ప్రయోజనం ఏముంది? తుష్యతి అంటే మహదానందము. దాన్ని ఎంత గొప్పదైనటువంటి నిత్య నిరతిశయానంద స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు తన యందు పరమాత్మతత్వాన్ని దర్శించినటువంటి వాడు. ఇదే పెద్ద ప్రయోజనము. ఇంతకు మించిన ప్రయోజనము ఏమన్నా ఉన్నదా? సర్వకామనత్వము, సర్వ కోరికలు తీరిపోయినవి. ఇంకా వానికి తీరవలసినటువంటి కోరిక మిగిలే ఉండలేదు. ఎందుకు? తన ఆత్మను తాను, తన స్వరూపాన్ని తాను దర్శించినప్పుడు తన బాహ్య రూపమైనటువంటి ఈ యొక్క శరీరాదులు అనేవి లేవు. ఇంకా ఏ కోరిక మిగిలి ఉంటుంది? దేనికోసం ఆ కోరిక కావాలి అనేటువంటిది. అందుకే ఎటువంటి ప్రయోజనము? గొప్పదైన ప్రయోజనము. మహదానందాన్ని పొందుతాడు ఆత్మను తన యందు కనుక్కోవడం వల్ల, చూడడం వల్ల, దర్శించడం వల్ల. అంటే ఇక అప్పటి వరకు కూడా అల్పమైనటువంటి సుఖాలకి ఏది ఈ వాసన చూస్తే బాగుంటుంది, ఈ పదార్థం అయితే రుచిగా ఉంటుంది, ఈ రూపమైతే నాకు సంతోషాన్ని కలిగిస్తుంది, ఈ స్పర్శ అయితే సుఖాన్ని కలిగిస్తుంది, మరి ఈ యొక్క వీణులు విందుగా ఉన్నటువంటి శ్రవణం అయితే నాకు చెవులకు హాయిగా ఉంటుంది అని ఈ కొద్దిపాటి సుఖాల కోసం బయట వెతికి 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 విసిగి వేసారి చిట్ట చివరకు అంతర్ముఖుడైపోతాడు. మనుజుడు పరమానందాన్ని కనుగొని ధన్యుడే అవుతాడు. ఇది ఏ విధంగా ఉంటుంది? కస్తూరి మృగంలాగా ఉంటుంది. ఒక కస్తూరి మృగం అనేటువంటిది ఉంటుంది. దాని దగ్గర కస్తూరి అనేది ఎంతో సుగంధభరితమైనటువంటి సువాసన. ఆ సువాసన ఆ మృగానికి వస్తుంది. అది ఇటొస్తుందా అటొస్తుందా అని బిక్కిరి బిక్కిరిగా చూడటం, ఆ వాసన వచ్చే వైపు అని ఇది అని తలంచి ఆ వైపుకు పరిగెత్తడం, ఎక్కడికి పోతే అక్కడ అదే వాసన. అసలు ఆ వాసన ఎక్కడ ఉన్నది? తన యొక్క నాభి అందే నిక్షిప్తమై ఉన్నది. కస్తూరి మృగము యొక్క నాభి ప్రదేశమే కస్తూరి ఉత్పన్నమయ్యేటువంటిది. ఇక అప్పుడు అది అలసిపోతుంది, అనేకానేకంగా పరిగెడుతుంది, దిక్కులెంబడబడి తిరుగుతుంది. ఎక్కడికి వెళితే అక్కడ అదే వాసన వస్తుంది. ఆ వాసన ఉన్నటువంటి ప్రదేశాన్ని చేరుకోవాలి అని అలసి అలసి పరిగెత్తి పరిగెత్తి చివరకు అది శరీరం అంతా కూడా నొప్పులు పుట్టి తనలో తాను ముడుచుకొని ఇక నాభి యందు ముక్కు పెట్టుకొని ముడుచుకొని పడుకున్నప్పుడు ఆ వాసన తన నాభి ప్రదేశం నుండి వచ్చినప్పుడు దాని యొక్క ఆనందానికి అవధులు ఉండవు కదా. అలాగే అల్పమైనటువంటి సుఖాల కోసం అనంతమైన సుఖము తన యందు అంతర్గతంగానే పెట్టుకొని సర్వే సమస్త పదార్థాలను కూడా ప్రకాశింపజేసేటువంటి సర్వసత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి ఆ యొక్క పరబ్రహ్మస్వరూపము తన యందు కూడా ఉండి తను దానిని నిక్షిప్తమై ఉన్నప్పుడు దానిని దర్శించలేని కారణము చేత అజ్ఞాన ఆవరణం చేత కొద్దిపాటి సుఖాల కోసం బయటే వెతుకుతాడు. దీని
దేనివల్ల సుఖము, నాకు సంతోషం కావాలి, ఆనందం కావాలి అని వెతుకుతాడు. ఆ సుఖం యొక్క ఆశతోటే దుఃఖాలనే పొందుతూ ఉంటాడు. మళ్ళీ కొద్దిపాటి సుఖాన్ని అనుసరిస్తూ ఎక్కువ దుఃఖాలనే అనుభవిస్తూ ఈ విధంగా వెతకి విసిగి వేసారి చివరకు ఇక తన యొక్క మనసు అంతర్ముఖత్వం చెందుతుంది. ఇక బయట సుఖం ఎంత చేసినా కూడా తనకి నచ్చినంత లేదు. అప్పటికే అనేక దేహాలను పోగొట్టుకొని తెచ్చుకొని ఉంటాడు. అంటే పుడుతూ చస్తూ అనేక జన్మ పరంపరలను కొనసాగించుకుంటూ వాసనాయుక్తుడైనటువంటి జీవుడు దేహ పరంపరను కొనసాగిస్తూ చివరకు వాడిదైనటువంటి పరమాత్మానుప్రాప్తి అనేటువంటిది ప్రారబ్ధమై ఉన్నప్పుడు వాడి మనసు అంతర్ముఖత్వాన్ని పొందుతుంది. అలా అంతర్ముఖుడైనటువంటి మనుజుడు పరమానందాన్నే కనుగొంటాడు. అస్సలు ఎక్కడెక్కడో తిరిగాను, నాయందే పరమానందము నిక్షిప్తమై ఉన్నది, నాయందే అనంతమైనటువంటి జ్ఞానం ఉన్నది, నేనేమయ్యాను, పరమాత్మ వస్తువునే అయ్యాను, కానీ నేను పరమాత్మ వస్తువుని అని అనుకోవడం లేదే అని. ఎలాగంటే ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడు అంటే అడవిలో గొర్రెలను మేపుతూ ఉంటాడు. అలా మేపుతూ ఉన్నప్పుడు అక్కడ దగ్గరలోనే ఒక పులి పిల్లల్ని పెట్టి మరి పిల్లల్ని తీసుకొని కొన్నింటిని, అసలు పులి అంటేనే తన పిల్లల్ని తాను తింటుంది. ఎందుకు? ప్రసవించగానే దాని ఆకలికి దాని కళ్ళు కూడా చూడలేనంత ఆకలికి దహించుకుపోయి అందుబాటులో ఉన్నటువంటి వస్తువుని తినిపారేస్తుంది. అలాగే ఇక తన పిల్లల్ని కూడా తింటుంది. ఎలాగో ఒక్క పిల్ల ప్రక్కకు జారి క్రింద పడిపోతుంది. ఆ పులి ఇక వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ గొర్రెల కాపరి గొర్రెలను తోలుకుంటూ మరి వస్తూ ఆ పులి పిల్ల కాస్త గోతిలో పడి ఉండడం చూస్తాడు. చిన్న పిల్ల కరుణగలుగుతుంది. దాన్ని కూడా తీసుకొని చంకన పెట్టుకొని వస్తాడు. అది పిల్ల కాబట్టి అసహాయ అయి ఉన్నది. సరే తీసుకొస్తాడు. తన గొర్రెల మందలో దానిని కూడా ఒకదానిగా పెంచుతాడు. అది అలా కొంతకాలం కొనసాగిపోతుంది. చివరికి ఏమవుతుంది, కొంతకాలం సాగిన తర్వాత అది పెద్దదవుతుంది. కానీ తానేమనుకుంటుంది, అన్ని గొర్రెలలో తాను గొర్రె అనుకుంటుంది. ఎందుకు? తను పెరిగినటువంటి పరిసరాలు, వాతావరణం, అసలు నిద్ర లేచింది మొదలు నిద్రపోయేదాకా, మళ్ళీ పడుకొని మళ్ళీ లేచింది మొదలు ఆ గొర్రెలతోనే వాటి చుట్టూనే ఉంటూ అట్లాగే ఉండేది. ఇక ఆ గొర్రెల కాపరి పెట్టినటువంటి పదార్థాన్ని తినేది. అట్లాగే మందలో ఒకటిగా బ్రతికేస్తుంది. పెద్దదైన తర్వాత గొర్రెల కాపరికి చాలా అవసరపడింది అది. ఆ గొర్రెల మందకు కాపలా పెడతాడు. తన పని తాను చక్కగా చేసుకుంటాడు. ప్రక్కనే కాసేపు పడుకొని కునుకు తీస్తాడు. ఇట్లా చాలా ఉపయోగించుకుంటూ ఉంటాడు ఆ గొర్రె పిల్లని. అయితే ఇక ఆ గొర్రె అది ఏం చేస్తుంది, చుట్టూ ఉన్నటువంటి గొర్రెల కాపలా కాయడం, సాయంత్రం ఆ కాపరితో కలిసి వాని నివాస ప్రదేశానికి వెళ్ళడం, వాటన్నింటినీ ఒక కర్రలతో అడ్డుగట్టినటువంటి దాని లోపల వాటిని అన్నిటి వేయటం, ఇది ప్రక్కనే ఉండి కాపలాలు కాయడం, ఇదే దాని దినచర్య అయింది. కానీ అదేమనుకుంటుంది, అన్నింటిలో ఉండి తాను కూడా ఒక పెద్ద గొర్రె అనుకున్నది. అయితే ఒకసారి పులి ఆ గొర్రెల్లో ఒకదానిని తినాలి అని చూస్తూ ఉంది. అంటే కాపలావాడు ఎప్పుడు పోతాడా అని. సరే కాపలావాడు గొర్రెలన్నింటినీ కూడా ఒక గిరి గీసి అందుట్లో పెట్టి దానికి కాపలాగా పులికి అప్పగించి వెళ్ళిపోతాడు. ఇది రోజు పులికి కాపరికి ఉన్నటువంటి దినచర్య కాబట్టి అది కాపలా కాస్తూ ఉంటుంది. అంతలోక మరొక పులి వస్తుంది. అడవిలో ఉన్న పులి వచ్చి గొర్రె మీద పడపోతే ఇది ఆపేస్తుంది. ఆపేస్తే ఏంటి ఆపుతున్నావు, కావాలంటే నువ్వు కూడా తిను అంటే నేను తినను, నిన్ను తిననివ్వను అని అంటుంది. అదేంటి నువ్వు నేను ఒకటే అంటే కాదు అని అంటుంది. సరే అయితే నువ్వెవరివి, నేను గొర్రెను. నువ్వెవరు, నేను పులిని. నువ్వు కూడా పులివేనయ్యా అంటే కాదు, నేను గొర్రెను అంటుంది. సరే అయితే అని ఇకప్పుడు ఆ కాపలాధారి రాకముందుగానే ఎన్నిసార్లు అడుగుతుందో ఆ అడవి నుండి వచ్చినటువంటి పులి, నీకు నాకు ఒకే పంజా ఉన్నది కదా, నాకెలా ఉందో నీకు అలాగే ఉన్నది. మరి నేనెవరు, పులి. మరి నువ్వెవరు, నేను గొర్రెను అనే చెప్తుంది. సరే నాకు మూతికి ఈ విధంగా కూరలున్నవి,
నా ఒంటిపై చారలున్నవి, మరి నేనెవరిని? నువ్వు పులివి, మరి నాలాగే నీకు ఉన్నది కదా, నువ్వెవరివి? నేను గొర్రెను అని చెప్తుంది. ఇక దాన్ని ఎలా మార్చాలో కూడా ఆ పులికి తెలియలా. సరేనే దగ్గరనే ఒక నీటి గుంట ఉంది. నీటి గుంట కాడ దగ్గరికి తీసుకువెళ్ళి చూడు, నీ ఆకారం నా ఆకారం ఎలా ఉంది? పంజా ఇసిరితే ఇద్దరిది ఒక్కలాగానే ఉంది, నోరు తెరిచి గాండ్రిస్తే అరుపు ఒక్కలాగానే ఉన్నది. మరి కళ్ళు, రెప్పలు వేయడం, తోక, ఈ చారలు ఇవన్నీ ఒకే పరిమాణం, ఇవన్నీ ఎలా ఉన్నవి? నీవు నేను ఒకేలా ఉన్నాం కదా. అప్పుడు నీవెవరివి అంటే నేను గొర్రెను అంటది. నువ్వు గొర్రెవు కాదురా, నిన్ను ఈ కాపరి గొర్రెలలో పెంచి ఆ గొర్రెలకు ఆ పరిసరాలకు అలవాటు పడి నువ్వు గొర్రెవు అనుకుంటున్నావు. నువ్వు గొర్రెవు కావు, నీవు మా జాతి వాడవు, నీవు పులివి అని దానికెంతో బోధిస్తే చిట్ట చివరకు ఆ పులిగానే తనను తాను పులిగా గ్రహిస్తుంది. అప్పుడు అడవి నుండి వచ్చినటువంటి పులి వెంటబడి ఈ పులి కూడా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ అల్పమైనటువంటి సుఖాల కోసం వెతికి కస్తూరి మృగం గనక పరిగెత్తి తన నాభియందు ఉన్నటువంటి దానిని ఒళ్ళు ముడుచుకొని పడుకున్నప్పుడు తన నాభియందు అంతర్గతమై నిక్షిప్తమై ఉన్నటువంటి కస్తూరి వాసనకు పరవశపడిపోతుందో, అలాగే ఈ యొక్క మనుజుడు కూడా ఏం చేస్తాడు అంటే భౌతికమైన విషయ సంపదలతోటి, విషయ సంపదలు అంటే శబ్దస్పర్శ రూప రసగంధాదులు అనేటువంటిదే, దానికి లోబడిపోయి ఆ విషయ సుఖాలను ఆశిస్తూ కొద్దిపాటి సుఖాలను పొందుతూ దానిని ఏది ఘనమైన సుఖాన్ని పొందాలి అనేటువంటి దాని చేత వెతికి విసిగి వేసారి చివరకు ఏమైపోతుంది? అది అంతర్ముఖత్వం చెందుతుంది. ఇక ఏ గురువుల ద్వారానో పెద్దల యొక్క మరి సాన్నిధ్యం ద్వారానో ఆ విధంగా దానికి జ్ఞానం అనేటువంటిది కలిగి తన యొక్క అంతర్ముఖుడే తన యందు సాక్షిత్వ స్వరూపంలో ఉండి తాను ప్రకాశిస్తూ సర్వేక సమస్తాన్ని ప్రకాశమానంగా విద్యమానమై ఉండేటువంటిది మనుజుడు సాక్షాత్కరించుకున్నప్పుడు వాడు మనుజుడవుతాడా? వాడు మానవుడు కాదు, మాధవుడే అయిపోతాడు. అప్పుడు ఇక ఆ జీవుడు శివుడవుతాడు. అటువంటి పరమానందాన్ని కనుగొని ధన్యుడే అగుతూ ఉన్నాడు కదా. కాబట్టి అసలు ఆ సుఖం ఎటువంటిది అంటే అనంతమైనది. ఆ సుఖానికి ఇదిగో ఇక్కడ ప్రారంభం ఉన్నది, ఇక్కడ ముగింపు ఉంటుంది అనేది లేదు. ఇక అది ఆశాంతం శాశ్వతమైనటువంటి సుఖం, ఇంద్రియాలకు దేహేంద్రియాలకు అతీతమైన సుఖం, నిర్మలమైనటువంటి బుద్ధిచే మాత్రమే గ్రహించదగినటువంటి సుఖం. బుద్ధి గనక మాలిన్యరహితమే అయినప్పుడు అది తన యొక్క ఉపాధి రూపాన్ని కోల్పోతుంది కదా, ఆత్మాకారంగానే పరిణమిస్తుంది. ఎప్పుడైతే తన యొక్క సాక్షిత్వ స్వరూపాన్ని సందర్శనం చేస్తుందో, తనను తాను దర్శించుకుంటుందో, అప్పుడు ఉపాధి రూపం అనేటువంటిది పోతుంది. అంటే ఉపాధి పోదు, ఉపాధి రూపం వాని యొక్క భావన యందు పోతుంది. వాడు పరమాత్మ స్వరూపుడు, ఆత్మాకారంగానే మార్పు చెందుతాడు. ఆ విధంగా అటువంటి నిర్మలమైనటువంటి బుద్ధి చేత శాశ్వతమైనటువంటి ఆత్మసుఖం అనేటువంటిది అనుభూతం అవుతుంది. అది ఇంద్రియాలకు గోచరమవుతుందా అంటే ఇంద్రియాలకు గోచరము కాదు. ఇంద్రియాల చేత అనుభవించబడేటువంటిదంతా కూడా అనర్థాలను కల్పించేటువంటిది అస్థిర సుఖరూపంలో ఉన్నటువంటి దృశ్యమాన వస్తువు, రాకపోకలు కలిగినది, నిత్యమైనది కాదు అని చెబుతూ, అందుకే అంత శాశ్వతమైనటువంటి సుఖం ఇంద్రియాలకు కనబడదు, గోచరపడదు. ఇంద్రియాలకే దాసులైనటువంటి వారైతే ఇక ఇంద్రియ సుఖాలనే కోరుతూ బయటనే వెతుకుతూ దానికోసమే అన్వేషిస్తూ కొద్దిపాటి దానికి తృప్తి చెందుతూ మరొకసారి దాన్నే పొందాలని ఇలా పరుగులెత్తేటువంటి వారు ఇంద్రియాల యొక్క కోరికలకు దాసులై ఈ బహిర్గతమైన ప్రాపంచక దృష్టి కలిగి ఉండేటువంటి వారి చేత ఈ ఆత్మసుఖము అనేటువంటిది ఎప్పటికీ కూడా తెలియబడదు. అయితే ఆత్మసుఖము అనేటువంటిది ఇంద్రియాలకు గోచరము కానిది అని చెప్పారు కదా. మరి మరలా కూడా ఒకానొక ఇంద్రియమే కదా
మనసు ఇంద్రియమే, బుద్ధి ఇంద్రియమే, చిత్తము ఇంద్రియమే, అహంకారము ఇంద్రియమే. అయినప్పుడు ఇక్కడ పరమాత్మతత్వము శాశ్వతమైనటువంటి అనంత సుఖము ఇంద్రియాలకు గోచరము కాదు అని చెప్పినప్పుడు ఇక్కడ మరి బుద్ధి కూడా ఒకానొక ఇంద్రియమే కదా. కాబట్టి ఆ బుద్ధి ద్వారా ఎలా తెలుసుకొనబడగలుగుతుంది అంటే, ఇప్పుడు ఇంద్రియాలకు గోచరము కాదు అని బుద్ధి అనే ఇంద్రియం ద్వారా మాత్రమే గోచరమవుతుంది అని చెప్పడం అనేది ఒకదానికొకటి విరుద్ధమైనటువంటిది కదా అని అన్నట్లయితే ఎప్పటికీ కాదు. ఎందుకంటే బుద్ధి అనేటువంటిది అత్యంత శుద్ధపడిపోతుంది. ఎందుకు? తన యొక్క సునిశ్చయమైనటువంటి నిర్మలమైన బుద్ధితోటి పరమాత్మ వస్తువే శాశ్వతము అని పరమాత్మను చింతించి నిర్ణయించి నిశ్చయించి పరమాత్మ రూపాన్నే తాను అనుకొని తన యొక్క బుద్ధి ఇంద్రియ రూపత్వాన్ని కోల్పోతుంది. అలా కోల్పోయినప్పుడు బ్రహ్మాకారంగానే మార్పును పొందుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఉప్పుగళ్ళులు ఉన్నాయి, వడగండ్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా సముద్రంలో కలిసిపోతాయి కదా. ఉప్పుగళ్ళును తీసి నీళ్ళల్లో వేసి మళ్ళీ ఉప్పుగళ్ళును బయటికి తీయగలమా? తీయలేము. అట్లాగే వడగళ్ళు ఉన్నాయి, ఆ వడగళ్ళు నీటిలో వేసాం, మళ్ళీ వడగళ్ళు రూపంలో బయటికి తీయగలమా? తీయలేం. ఎందుకు? అవి ఉప్పుగళ్ళు కానీ వడగండ్లు కానీ సముద్రము కానీ నదీ నీరు కానీ ఏదైనా సరే నీరు ఉంటే నీటిలో ఆ నీటి ఆకారంగా కలిసిపోయినట్లుగానే ఇక్కడ ఇంద్రియ రూపంలో ఉన్నటువంటి ఈ బుద్ధి కూడా శుద్ధపడిపోయినప్పుడు మాలిన్యరహితమైనప్పుడు ఆ ఇంద్రియ రూపము వస్తు రూపం అనేది నశించిపోయి దేనిని అయితే సునిశ్చయంగా నిర్ణయిస్తుందో పరమాత్మ వస్తువు తప్ప రెండవది లేదు, అదే నిత్యము సత్యము శాశ్వతము అని ఎప్పుడైతే అనుకుని దాని యందే నిర్ణయించుకొని దానినే మరి దాని యందే పరివేష్టితమై ఉంటుందో బ్రహ్మాకారంగానే మారిపోతుంది. ఇంకా కూడా బుద్ధిగ్రాహ్యము అని చెప్పడం వలన ఆత్మ ప్రతి వారి చేత కూడా గ్రహింపబడగలదు అనే దానికోసం దిగులు పొందాల్సినటువంటి పని లేదు అని వారి వారి బుద్ధిని శుద్ధం చేసుకుంటే సరిపోతుంది అని కదా స్పష్టం చేయబడింది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.